హలో దోస్తులు, టమాటా చారు రెసిపీ చూసేద్దాం. ముందుగా టమాటాలని అవెన్లో పెట్టుకున్నాను నేను కట్ చేసి, పొట్టు ఈజీగా తీసేయొచ్చని. చింతపండు నానబెట్టుకున్నాను. ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, పోపు దినుసులేసి పోపు చేసుకున్నాను. ఎల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర లేదు అంటే నల్ల మిరియాలు వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకుంటే చారు ఘాటు మస్తు ఉంటుంది. ఆ తర్వాత పసుపు వేసి పోపు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఉడకబెట్టుకున్న టమాటాస్ని కొంచెం గుజ్జుగా చేసుకొని ఆ పోపులో కలిపేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి వాటిని మంచిగా టమాటాస్ ఉడికే వరకు ఉంచాను. ఆ తర్వాత కొద్దిగా సరిపడా కారం, ఉప్పు వేసిన తర్వాత ఆ టమాటాలు పూర్తిగా ఉడికిన తర్వాత నేనైతే చింతపండు రసము యాడ్ చేశాను. ఆ తర్వాత ఇంకా కొన్ని వాటర్ కూడా మనకి ఎంత చారు కావాలో అన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా మరగనివ్వాలి. ఈ గ్యాప్లోనే మనకు తగినంత ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర కూడా ఈ గ్యాప్లోనే వేసుకోవాలి. లాస్ట్కి నేనైతే రసం పొడి అయితే యాడ్ చేశాను. రసం పొడి వల్ల చారు అనేది కొంచెం చిక్కగా వస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఇంకా టేస్టీగా ఉంటుంది. మన టమాటా రసం రెడీ.